హస్బెండే దోషిని తెలియజేస్తున్నారు. విక్టిమ్స్లో పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన ఆడాన్ని వాళ్ళకు అబార్షన్ చేసిన తర్వాత వాళ్ళని హత్య చేశారు. ఇక ఫేటసెస్ ఆఫీస్ లాగా భద్రపరిచారు. ఒక గైనకాలజిస్ట్ మాత్రమే పనిచేయాలి. మిస్సెస్ ముఖర్జీ, నేను చాలా ఎక్స్పెన్సివ్ లాయర్స్ అందరూ డిఫెన్స్ అటర్నీస్ లానే పనిచేస్తున్నారు. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళని మాత్రమే కాపాడాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, మీ హస్బెండ్ నిర్దోష అన్న విషయంలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు. కాకపోతే ఆయనకైనా మీకైనా నేను సహాయం చేసి తీరాలి అంటే నాకు కొన్ని నిజాలు తెలియాలి. నేను నిజమే చెప్తున్నాను. జోగి నిర్దోషి. ఎగ్జాక్ట్లీ దిస్. అంటే మీరు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే అసలైన దోషి ఎవరో నాకు తెలుసు కనుక. ఎవరు? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇదంతా అతని సిటీలో అడుగుపెట్టిన తర్వాతే మొదలైంది. వాడు నాపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఈరోజు కోర్టులో ఇచ్చిన సాక్ష్యాలన్నీ అతను మా ఇంట్లో దొంగిలించడమే. తను జాయిన్ ఎక్కించాలని చూస్తున్నాడు. తను ఈరోజు కోర్టులో ఉన్నాడా? తను ఒక ఇన్స్పెక్టర్. అతని ప్రాసిక్యూషన్కి సాక్ష్యాలన్నీ ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైంది. ఈ సాక్ష్యాలన్నీ ఇంత పక్కాగా ఎలా మ్యానిపులేట్ చేయబడ్డాయా? ఇక ఈ అబార్షన్స్ ఏదో ఒక వాటికి డబ్బులు ఇచ్చి చేయించుండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక విషయం చెప్పండి, కావాలని ఈ ఇన్స్పెక్టర్ డాక్టర్ ముఖర్జీని ఇరికిస్తున్నారంటారా? లేదు. అలా అయితే టెక్నికల్లీ ఒకే ఒక దారి ఉంది. బట్ ప్రాక్టికల్గా నా చేయడం సాధ్యం కాదు. ఎందుకు? ఎందుకంటే లీగల్ ఆప్షన్స్ అన్ని అయిపోయాయనిపించినప్పుడు మనం ఇతర మార్గంలో వెళ్ళడం తప్పదనిపిస్తుంది. నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి సాక్ష్యం కారణంగా నా క్లయింట్కి జైలు శిక్ష పడుతుంది అనుకున్నాను. అలాంటప్పుడు నా క్లయింట్ని కాపాడుకోవడానికి నాకు ఒకే ఒక దారి మిగిలి ఉంటుంది. ఏది ఏమైనా సరే ఆ సాక్షిని కోర్టుకి వెళ్ళకుండా ఆపాలి. ఇప్పుడు దారి చూపిస్తూ ఉన్నది నా కర్తవ్యం. కానీ ఆ దారిలో నడవాలా లేదా అనేది క్లయింట్ ఇస్తారు. కానీ అది ఇల్లీగల్ కదా. అయితే అందరూ తనకు కావాల్సిన వారిని జైలు శిక్ష పడకుండా కాపాడడం కోసం ఏం చేస్తారు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి నేను వెళ్ళాల్సిన దారి ఏంటి? ఆ దారిలో వెళ్ళడం మీ వల్ల కాదు. ఇదంతా నా వల్లే జరుగుతోంది. కాబట్టి నేను దాన్ని పరిష్కరించుకోవాలి. ఇఫ్ యూ ఇన్సిస్ట్. కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం తీసుకున్నది మీరే. అన్నిటికంటే ముందుగా మనం ఇప్పుడు ఆ సీరియల్ కిల్లర్ ఇంకా బయట తిరుగుతున్నాడని నిరూపించాలి. అది వాడు ఇంకొక దాడి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు దాడి చేస్తాడు? వాడు అనుకున్న పని పూర్తి చేశాడు కదా. ఒకవేళ వాడు చేయలేదంటే ఆ పని మరొకరు చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డాక్టర్ ముఖర్జీని జైలు నుంచి విడిపించాలనుకుంటున్నారో వాళ్ళే. అంటే నీ ఉద్దేశం నేనేనా? మర్చిపో. ఇందాక నేను చెప్పిందంతా మర్చిపో. నేను ముందే చెప్పాను కదా, దానికి నువ్వు కరెక్ట్ కాదని. కానీ ఒక్క విషయం నేను ప్రామిస్ చేసి చెప్పగలను. ఎట్టి పరిస్థితుల్లో నీ భర్తకి ఉరి శిక్ష పడనివ్వను. నీ భర్తకు కేవలం జీవిత ఖైదు పడేలాగా నేను నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను.
ఏమైంది? జాయ్, కానీ ఇక్కడ పనులు వస్తే కొంచెం పెంచాలి, సరేనా? మృత్యుంజయ్ ముఖర్జీ, మీరు అతని వైఫ్ని. మ్మ్. ఓ మై గాడ్, ఇదంతా ఎలా జరిగింది? కొంతమంది ఖైదీలు దాడి చేశారు. అటెంప్ట్ టు మర్డర్. ఎవరో డబ్బులు ఇచ్చి చేయించుంటారు. కానీ ఎవరై ఉంటారు? ఇలాంటి కేసుల్లో తరచుగా విక్టిమ్స్ ఫ్యామిలీ చేస్తారు. ఈసారి బతికి బయటపడ్డాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్పను. I'm Mrityunjay. I'm a gynecologist. And a male gynecologist is a far head stylist. You like tattoos? Yeah. ఇది నేనే స్వయంగా వేశాను. పార్ట్ టైం ట్రిప్ ఆర్టిస్ట్ కదా, మీకు ఎప్పుడైనా వేయించుకోవాలనుకుంటే చెప్పండి. నాకు నా బాడీ మీద టాటూస్ వేయించుకోవాల్సిన సెక్షన్. ఎందుకు? టాటూస్ అంటే అంత చిరాకు ఎందుకు వచ్చింది? వెల్, తాజ్ మహల్ మీద గ్రఫిటీ ఎవరైనా చేస్తారా చెప్పండి. Listen, you are trying too hard. But I'm sorry, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఇష్టం లేదు. Watch out! Hey! What? అదృష్టవంతుడే బాస్. నేను ఈరోజు మంచి మూడ్లో ఉన్నాను. ఈరోజు